అప్కమింగ్లో ఊహించని ట్విస్ట్. అసలు ఏం జరుగుతుంది? అపూర్వ గొంతు పట్టి కోపంతో వాళ్ళ జీవితాలు ఇందాక వచ్చేలా చేసిన అపూర్వ గొంతు పట్టి కేపీ శారద ఎందుకంత కోపంగా రియాక్ట్ అవుతారు? వాళ్ళ సహనానికి అపూర్వ పరీక్ష పెట్టినట్టుగా ఎందుకు వాళ్ళకంత కోపంతో అపూర్వను చంపేంత వస్తుంది అనేది తెలుసుకుందాం. సీరియల్లోకి వెళ్తే పెళ్ళికి ఒప్పుకున్న తర్వాత తన అక్క జీవితం గురించి ఆలోచిస్తాడు శివ. ఆ తర్వాత మండపం దగ్గరకు వస్తారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా శివ పూర్ణి ఇద్దరు కలిసి పీటల మీద కూర్చుంటారు. పంతులు గారు మంత్రాలు చదువుతుండగా వెంటనే భూమి సంతోషంతో ఇక పూర్ణి మెడలో శివ తాళి కడితే తన బాధ్యత అయిపోతుంది అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఇక్కడ ఇంతకు ముందుకే జరగక ముందుకే భాషింగం గురించి అని చెప్పేసి తన మేనమామలు కట్టాలంచే అని భూమి అంటుంది కదా. తను చేసిన పొరపాటును దిద్దుకోవాలని చెప్పేసి కేపీ తన కూతురికి తనే భాషింగం కడతాడు. అన్ఎక్స్పెక్టెడ్గా గగన్కి తన రూమ్లో ఎదురుపడతాడు. ఆ తర్వాత అసలు లోపలికి ఎవరు రానిచ్చని చెప్పేసి విధంగా గగన్ గొడవ చేస్తుండగా భూమి వెంటనే గగన్ కాలు పట్టుకుంటుంది. ప్లీజ్ బావా, దయచేసి అర్థం చేసుకో. అత్తయ్య కోరిక ఈ ఒక్కటైనా నెరవేర్చు బావా. ఎందుకంటే కన్యాదానం చేయాలంటే అత్తయ్య మామయ్య ఉండాలి, ప్లీజ్ బావా అని చెప్పేసి రిక్వెస్ట్ అడుగుతూ ఉంటుంది. అప్పుడు బలవంతంగా గగన్ కేపీ ఉండడానికి ఒప్పుకుంటాడు. ఇక పెళ్ళికూతురుని తీసుకురమ్మనేసరికి ఇక వెంటనే పెళ్ళికూతురుని తీసుకొస్తారు. కాళ్ళు కడిగేందుకు గగన్ ఒప్పుకుంటాడు కేపీ. ఇక భార్యాభర్తలుగా వాళ్ళిద్దరూ అలా పక్కన కూర్చుంటారు కదా. పెళ్ళి బాజాలు ప్లస్ పెళ్ళి మంత్రాలు చదువుతూ ఉంటాడు. హ్యాపీగా అలా ఉంటుండగా ఈలోపు వెంటనే ఇక భూకంపం వచ్చినట్టుగా అపూర్వ గగన్ వాళ్ళ కుటుంబం పరువు తీయాలి 10 మందిలో అని చెప్పేసి అనుకుంటుంది కదా. వెంటనే ఆధారాలు తీసుకొని ఇక మీరా, నక్షత్ర, బిందు ఆ నలుగురు కలిసి మండపం దగ్గరికి వస్తారు. మండపం దగ్గరికి వస్తున్న సమయంలో వెంటనే మంగళధారణ కానివ్వని చెప్పేసిన తర్వాత వెంటనే శివ పూర్ణి మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. లోపలికి ఎంటర్ అవుతూ ఉంటారు మండపం దగ్గరికి. అదే సమయానికి ఒక్క నిమిషంలోనే శివ పూర్ణి మెడలో తాళి కట్టేస్తాడు. తన నెత్తి మీద భారం కాస్త దించుకున్నట్టుగా ఎవరు అడ్డు వేసినా కూడా పెళ్ళి ఆపనంతగా భయపడిన భూమి భారం దిగిపోతుంది. వెంటనే అక్కడికి వచ్చేసరికి స్టన్ అయిపోతారు. ఇక్కడ బిందు, అపూర్వ అందరు కలిసి స్టన్ అవుతారు. ఎందుకంటే పూర్ణి మెడలో ఆల్రెడీ తాళిబొట్టు పడింది కాబట్టి. వెంటనే అక్కడ అపూర్వ గొడవ చేస్తూ ఉంటుంది. అసలు ఎలా పెళ్లి చేసుకున్నావు? బిందును ప్రేమించి ఇప్పుడు పూర్ణి మెడలో తాళి కట్టావా అని చెప్పేసి చాలా గొడవ చేస్తూ ఉంటుంది. ఆ గొడవ కోపంతో గగన్ ఏం మాట్లాడుతున్నావా అని అడుగుతూ ఉంటాడు. అవును, నేను చెప్పేది నిజమే. శివ బిందును ప్రేమించాడు అని చెప్పేసి ఆధారాలు, ఫోన్లో ఫొటోస్ అన్ని వీడియో చూపిస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే శివ తలదించుకొని నేను చేసింది పొరపాటు బావా, నేను ప్రేమించిన మాత్రం నిజం, కానీ ఆ అపూర్వ కావాలని చెప్పేసి ఈ కుటుంబం పరువు తీయాలనుకుంది. మీరు నీడనిచ్చారు కాబట్టి అందుకనే నిర్ణయించుకొని ఈ పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఒప్పుకున్నానని చెప్పేసి శివ అంటూ ఉంటాడు. బావ నేను చేసింది పొరపాటే, ప్రేమని మైకంలో పడ్డాను, కానీ ఆ ప్రేమతో ఇక ఈ అపూర్వ ఆడిన ఆటకాన్ని తెలుసుకోలేకపోయాను బావ అని చెప్పేసి విధంగా గగన్ కాళ్ళు పట్టుకుంటాడు శివ. శివ వెంటనే గగన్ కాలు పట్టుకునేసరికి అప్పుడు వెంటనే అర్థం చేసుకుంటాడు. ఓహో, ఇదంతా కావాలని చెప్పేసి మీరు నాటకం ఆడి ఇప్పుడు నా కోడల్ని ఆగం చేయాలని చెప్పేసి అనుకుంటున్నారా? ఎట్టి పరిస్థితిలో ఇక ఈ పెళ్ళి జరిగిన కూడా ఈ పెళ్ళి చెల్లదు అని చెప్పేసి ఈ విధంగా అపూర్వ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే కోపంతో అసలు ప్రతి ఒక్క సమస్యకు కారణం నువ్వే. ఆ రోజు నేను పెళ్ళైనని చెప్పినా కూడా నువ్వు కావాలని చెప్పేసి పెళ్ళి కాలేదని చెప్పేసి నా జీవితాన్ని, నా పిల్లల్ని, భార్యని రోడ్డుకి ఇచ్చేలా మీరాతో పెళ్లి జరిపించింది నువ్వే. ఇప్పుడు నా కూతురు జీవితాన్ని నువ్వు సర్వనాశనం చేయాలని చెప్పేసి అనుకొని నీ నాటకానికి ఈ కుటుంబం పరువు తీయాలనుకుంటుంది నువ్వే. చూస్తూ ఊరుకోలేనా అపూర్వ? నువ్వు నన్ను ఏం చేసినా సహించాను, భరించాను, కానీ నా కుటుంబానికి జోలికి వస్తే మర్యాద దక్కదని చెప్పేసి కేపీ అపూర్వకు వార్నింగ్ ఇస్తుండగా, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? అసలు దాని గురించి ఆలోచిస్తున్నారు కానీ మరి ఈ కూతురు గురించి ఆలోచించట్లేదు. ఇది శివను ప్రేమించింది, ఇప్పుడు దాని జీవితానికి
శివే భర్త అని ఊహించుకుంటుంది. అది బిందు చేసిన పొరపాటు. ఎందుకంటే పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత శివ ఈ అపూర్వ నాటకానికి నిజాన్ని తెలుసుకొని పూర్ణి మెడలో తాళి కట్టాడు. అలాంటప్పుడు పొరపాటు ఎవరు చేశారు అనే విధంగా అంటుండగా, అంటే ఈ కూతురు కంటే ఆ కూతురు ఎక్కువైనట్టు తన జీవితానికి నువ్వు పూలబాట వేశావు, కానీ మేము ఏమైనా ఏం లేదు అంటే మా పరువు పోయినా ఏం లేదన్నమాట. మీరా, నువ్వు తెలిసి తెలియక మాట్లాడకు. ఇదంతా మీ ఇద్దరిని రెచ్చగొట్టి ఈ అపూర్వ గొడవ చేయడానికి ఇక్కడికి వచ్చిందని కనీసం అర్థమవుతలేదా? కేపీ, నేను ఎవరి పరువు తీయడానికి రాలేదు. ఇక్కడ నా కోడల పరువు ప్రేమించి శివ మోసం చేశాడు కాబట్టే శివ మీద కేసు పెట్టడానికి వచ్చాను అని అంటుండగా గగన్ కోపంతో, శివ మీద కేసు పెట్టాలంటే నిజాలు బయటికి రావాలి అపూర్వ. నువ్వు ఏమేమి వెనకాల గోతులు తీస్తున్నావో, ఎవరిని ఏమి చేశావో ప్రతి ఒక్కటి ఆధారంతో సహా ప్రూఫ్ బయటకు వస్తుంది అని అంటుండగా, అసలు నువ్వేందే పీటర్ మీద కూర్చొని వాడితో 3 ముళ్ళు వేసుకున్నా చెప్పేసి ఇక పూరి దగ్గరకు వచ్చి పూరిని కొట్టబోతుండగా వెంటనే శారద కోపంతో ఊరుకుంటుందా? ఇక తల్లిగా తను ఒక ముందడుగు వేస్తుంది. కోపంతో, నువ్వు ఎన్ని చేసినా సహించాం, భరించాం. నువ్వు నా మీద నిందలు వేసినా, నా కుటుంబం మీద నిందలు వేసినా కూడా సర్దుకుపోయాను. కానీ ఈసారి ఊరుకోను అపూర్వ. నా కూతురు ఇక శివను పెళ్లి చేసుకుంది, శివ భార్య. ఏమాత్రం నా కూతురు మీద చెయ్యేసావనుకో, చెయ్యి విరిచి పొయ్యిలో పెడతాను అని చెప్పేసంటుండగా, ఏంటే ఎవరు చూసుకొని, ఓ నీ కోడలండ చూసుకొని ఇప్పుడు మాటలు ఎక్కువ మాట్లాడుతున్నావు? నా కోడలండ చూసుకొని మాట్లాడుతున్నాను. నా సహనానికి నువ్వు పరీక్ష పెడుతున్నా కూడా నేను ఓపికతో ఉంటున్నాను. అది నీకు మాత్రమే తెలియాలి. ఇంకొకసారి నా కూతురు మీద, నా ఇంటి మీద నువ్వు చేతులు వేసినా సరే చేతులు విరిగేస్తా. నువ్వు ఏమి అవమానాలు చేసినా మేము భరించాం, కానీ ఇక భరించే శక్తి మా దగ్గర లేదు. అసలు నువ్వు ఎన్ని పాపాలు చేశావో, ఎన్ని కుటుంబాలకు కారణమయ్యావో, నిన్ను చంపితే కానీ సమస్యకు సమాధానం దొరకదు. నీలాంటిది బ్రతుకున్నా కూడా వేస్టే. ఇంకా ఎంతమంది కాపురాలలో చిచ్చు పెట్టి నువ్వు బ్రతకాలనుకుంటున్నావు అనే విధంగా అంటుండగా, ఏంటి చంపేస్తావా అని అంటుండగా, అత్తయ్య చంపడం కాదత్తయ్య, ఆ గొంతు నలిపై ఇక్కడ చచ్చి ఊరుకుంటుంది అనే విధంగా భూమి అంటుంది. ఏంటి అందరూ ఒకటై బెదిరిస్తే బెదిరిపోయే రకాన్ని కాదు ఇక్కడ అపూర్వ. ఈ అపూర్వ తలుచుకుంటే మీకు ఇక అడ్రస్ లేకుండా పోతుంది అనేసరికి కేపీ ఇక శారద కోపంతో, అందరి బ్రతుకుల కారణం నువ్వు సమాధానం చెప్పలేని పరిస్థితిలో నీ బ్రతుకే కుక్కలు చింపిన విస్తరాకవుతుందని చెప్పేసి కోపంతో, అందరి జీవితాలు ఇలా చేశావని అటు కేపీ శారద అపూర్వ గొంతు పట్టుకునేసరికి అందరూ షాక్లో ఉండిపోతారు ఒక్కసారిగా.